మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ గారి సతీమణిగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే రీసెంట్‌గా ఉపాసన ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌ని ఒక క్వెషన్ అడిగారు. మీలో ఎంతమంది తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారనే ప్రశ్నకి అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ చేతులెత్తారు. దీన్ని బట్టి చూస్తే అమ్మాయిలు కెరీర్ పైన ఫోకస్ పెడుతున్నారు. ఇది మన ఇండియాలో కొత్త ప్రోగ్రెసివ్ అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు ఉపాసన గారు. అయితే ఈ వీడియోలో తను మాట్లాడుతూ మీరు మీ కాళ్ళపైనే నిలబడ్డాకే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. అప్పటి వరకే ఆడపిల్లలు తమ ఎక్స్‌ని దాచుకోండి అని అన్నారు ఉపాసన. ఈ రోజు నేను నా కాళ్ళపై నిలబడి ఎదిగానని, ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని, మీ లైఫ్‌లో 30 ఇయర్స్ వచ్చేసరికి కెరియర్‌లో సెటిల్ అవ్వాలని అన్నారు. మీ కెరియర్‌లో విజన్ గోల్ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరని మాట్లాడారు. అయితే ఉపాసన కామెంట్స్‌కి కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకి ఇలాంటి సలహాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రమోట్ కోసం ఇలా చెప్పడం సరికాదని అన్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.